సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 131వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః. ముందే చూసినట్లుగా ఇక్కడ జ్ఞానం పదం అర్థం వేరే ఉన్నది. మామూలుగా అయితే జ్ఞానం అంటే ఒక వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం. వేదాంతపరంగా చూస్తే జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. కానీ ఇక్కడ జ్ఞానం అంటే సద్గుణాలు. 8 నుంచి 12 శ్లోకాలలో 20 విలువలను పేర్కొంటున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ విలువలను జ్ఞానం అని ఎందుకన్నాడో శంకరాచార్యులు వారు వివరిస్తారు. ఈ విలువలను పెంపొందించుకుంటే జ్ఞానం పొందడం చాలా సులభం అవుతుంది. ఈ విలువలు జ్ఞానాన్ని పెంపొందిస్తాయి కాబట్టి వాటినే జ్ఞానం అని అన్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞాన కారణత్వాత్ జ్ఞానం ఇది ఉచ్యతే. ఈ విలువలను పెంపొందించుకుంటే మనస్సు సంసిద్ధమై జ్ఞాన యోగ్యతా ప్రాప్తిని కలుగజేస్తుంది. అంటే ఈ విలువలు లేకపోతే జ్ఞానానికి అయోగ్యులమవుతాం. మనస్సు సిద్ధంగా లేకపోతే గురువు ఆత్మజ్ఞానాన్ని నేర్పించినా కూడా మనం ఆ జ్ఞానాన్ని అందుకోలేం. ఒకవేళ అందుకున్న దాన్ని జీర్ణించుకోలేం. జీర్ణించుకోని జ్ఞానం అది ఏ రంగానికి చెందిందైనా సరే విషంలాగా అవుతుంది. ఆహారం కూడా అంతే. అరిగించుకున్న ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తే అరిగించుకోలేని ఆహారం విషతుల్యంగా మారుతుంది. అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం. ఆ విధంగా జీర్ణం కాని శాస్త్రం వ్యతిరేక ఫలాలను ఇవ్వచ్చు. అందువల్ల వేదాంత శాస్త్రం నేర్చుకోవాలి అంటే దానికి సహకారి సాధనలైనటువంటి విలువలను పెంపొందించుకోవాలి. ఆ విలువలను ధర్మం అని కూడా అంటారు. అందువల్లనే మోక్షానికి తొలిమెట్టు ధర్మం అని పదే పదే చెప్తుంది శాస్త్రం. శాస్త్రం అనేక విలువలను అనేక సందర్భాల్లో చెప్పింది. భగవద్గీతలో కూడా మళ్ళీ 16, 17 అధ్యాయాల్లో మనం చూస్తాం. అలాగే భర్తృహరి నీతి శతకం పేరిట ఈ విలువలను కీర్తిస్తూ రాశారు. ఇక్కడ ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 20 విలువలను పేర్కొంటున్నాడు. వాటిని మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది అమానిత్వం, అంటే గర్వం లేకపోవడం. మానిత్వం అంటే గర్వం ఉండడం, తానే గొప్పవాడు అని అనుకోవడం. ఆత్మని పూజ్యత్వ భావన,
తన మీద తనకే పూజ్య భావన ఉండడం అమానిత్వం. అంటే ఈ గర్వం ఈ గొప్పగా అనుకోవడం లేకపోవడం. ఇంకో విధంగా చెప్పాలి అంటే వినయం, అణుకువ. దీన్ని మొట్టమొదటి విలువగా పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. వేదాంతం ఎందుకు గర్వాన్ని మొట్టమొదటి ఆటంకంగా పరిగణిస్తుందో మనం చూడాలి. మీరు ఏ రంగంలో రాణించినా, ఎందులో ప్రథమ శ్రేణిలో ఉన్న సమాజం యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యం మిమ్మల్ని గౌరవించి సత్కరించడం. దేశపరంగా పద్మశ్రీ, పద్మవిభూషణ బిరుదులు ఇచ్చి సత్కరిస్తుంది. ఈ గుర్తింపు చిన్నగా మొదలవుతుంది. ముందు కుటుంబం గుర్తిస్తుంది. మీరు ఏ పని చేసినా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అభినందిస్తారు. నెమ్మది నెమ్మదిగా ఈ ప్రశంసలు బంధువుల నుంచి, స్నేహితుల నుంచి వస్తాయి. అలా అలా పెరుగుతూ వస్తుంది. మీరు కూడా మీకు తెలియకుండానే ఈ ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయిపోతూ ఉంటారు. మీకు తెలియకుండానే మీ గొప్పతనాన్ని మీరు కీర్తించుకుంటూ ఉంటారు. ఆ విధంగా మిమ్మల్ని మీరు కీర్తించుకోవడం గర్వానికి తొలిమెట్టు. నన్ను నేను గొప్పగా భావిస్తే తప్పేమిటండి? నిజానికి ఆ దశకు చేరుకోగలగడం పుణ్యం కూడా. అభినందనల వర్షం ఆమోదదాయకం కదా అని మీకు అనిపిస్తుంది. కానీ వేదాంతం దాన్ని ఒప్పుకోదు. ఆధ్యాత్మిక సాధకునికి ఒక పెద్ద వల అంటుంది అది. ఆధ్యాత్మికంగా ఎదగకుండా ప్రశంసల వర్షం ఒక వలలా పట్టేస్తుంది. ఎందుకు ఆత్మ ప్రశంస ఆటంకం అంటోంది అంటే వ్యసనం. అది ఒక వ్యసనం. ప్రశంసాల వర్షంలో మునిగి తేలడం కూడా ఒక వ్యసనమే. తాగుడు, సిగరెట్టులకు అలవాటు పడిన వాళ్ళు అవి లేకపోతే ఉండలేనట్టుగా ప్రశంసలకు గనక అలవాటు పడితే అవి రాకపోతే గిలగిల్లాడిపోతారు. ఆ చెడు అలవాట్లకు ఎలా దూరం అవ్వాలో అలాగ ఈ వ్యసనానికి కూడా దూరం అవ్వాలి. ఎప్పుడైతే ఈ ప్రశంసల వర్షంలో మునిగి తేలుతూ ఉంటారో అప్పుడే విచక్షణా శక్తిని కూడా మీరు కోల్పోతారు. మీ గొప్పలకు మీరు మురిసిపోవడమే కాక నలుగురు మెచ్చుకుంటూ ఉంటే, వార్తాపత్రికలు కూడా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే ఇక కళ్ళకు పొరలు కమ్మేస్తాయి. బుద్ధి సరిగా పనిచేయదు. బుద్ధి సరిగా పని చేయకపోతే మోహంలో పడిపోతారు. మోహంలో పడేసరికి చాలా ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మనం మర్చిపోతాం. ఎటువంటివి అవి? మీరు సాధించిన ఏ విజయానికైతే మిమ్మల్ని వేణోళ్ళ కీర్తిస్తున్నారో ఆ విజయం పూర్తిగా మీ ఒక్కరికే చెందదు. ఎందులోనైనా విజయం సాధించండి, కానీ దాని వెనక అనేక కారణాలుంటాయి. అనేక మంది సహాయ సహకారాలు ఉంటాయి. కానీ ముందే చెప్పినట్టుగా విజయ గర్వం మీ కళ్ళకు పొరలను కప్పేసి అసలు సత్యాన్ని చూడనివ్వకుండా చేస్తుంది. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా కూడా దానిలో 99 మెప్పు తక్కిన అనేక అంశాలకు వెళుతుంది. మీకు 1% వస్తుంది. గర్వం ఏర్పడితే అది మోహానికి దారితీసి ఈ నిజాన్ని గ్రహించనివ్వదు. ఇది ఒక పెద్ద సమస్య. ఒకవేళ మీ రంగంలో మీరు రాణించడానికి నిజంగా మీ కృషి ఉన్నా కూడా అది పూర్తిగా మీ గొప్పదనం కాదు. కృష్ణ పరమాత్మే 10వ అధ్యాయంలో స్వయంగా చెప్పాడు, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఎవరిలో ఏ విభూతి ఉన్నా సరే అది నా తేజస్సు యొక్క అంశ నుంచి కలిగినదిగా తెలుసుకో అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే
మీలో ఏదైనా కళ ఉన్నా, శక్తి ఉన్నా అది భగవంతుని యొక్క విభూతి. అది మీ ద్వారా ప్రకటితమవుతోందంతే. అందువల్ల ఆ విధంగా చూసినా కూడా అది మీ గొప్పతనమేమీ కాదు. కానీ గర్వంతో కూడిన మోహం విచక్షణా శక్తిని కప్పేయడం వల్ల మీ విజయం వెనుక ఉన్న తోటివారి సహాయ సహకారాలను గుర్తించడం లేదు, దైవకృపను గుర్తించడం లేదు. గర్వం ఉన్న చోట భక్తికి చోటు లేదు. గర్వం ఉన్న వ్యక్తి అంతా తన గొప్పతనమే అని విర్రవీగుతాడు. ఆ విజయానికి భగవంతుని కృప ఉంది అని గ్రహించడు. ఇది మోహం వల్ల వచ్చే రెండో సమస్య. మోహం వల్ల కలిగే ఇంకొక సమస్య, మీకన్నా మిన్నగా విజయం సాధించేవారు ఉన్నారని మీరు గ్రహించరు. మీరు ఏ రంగంలో అన్నా రాణించండి, మీకన్నా గొప్పవారు మీ ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. దీన్ని సంస్కృతంలో సాతిశయత్వం అని అంటారు. సాతిశయత్వం అంటే దేన్నైనా ఇంకా మెరుగుపరచగలము అని అర్థం. మీ ముందు ఉన్నవారి రికార్డు మీరు బద్దలు కొడితే మీ రికార్డు బద్దలు కొట్టేవాడు ఇంకొకడు వస్తాడు. గుర్తుంచుకోండి, ఎప్పటికీ మీరే ప్రథమ శ్రేణిలో ఉండలేరు. మీ అంత గొప్పవారు కానీ మీకన్నా గొప్పవారు కానీ ఉండనే ఉంటారు. కానీ మోహం మీ కళ్ళకు పొరలు కప్పేయడం వల్ల ఈ విచక్షణ శక్తిని కోల్పోతారు. ఇంకా మాట్లాడితే మీకన్నా గొప్పవారు మీ రంగంలోనే ఉన్నారన్న విషయాన్ని మీరు మర్చిపోతారు. నిజం చెప్పాలి అంటే మర్చిపోవడానికి ఇష్టపడతారు. అది మర్చిపోతేనే మీరు మీ గొప్పతనాన్ని చాటి చెప్పుకోగలుగుతారు. ఆ మోహం ఎంతవరకు దారితీస్తుంది అంటే ఇంకొకరి గొప్పతనాన్ని మెచ్చుకోవడానికి మీ మనస్సు అంగీకరించదు. మీకు మోహం గనక ఆవరిస్తే నలుగురు మధ్యలో మీరే ఒక వెలుగు వెలగాలనుకుంటారు. ఎవరైనా సరే మీతో సమానంగా ఉన్నారు అంటే భరించలేరు. వారి మీద ద్వేషంతో కోపంతో రగిలిపోతూ ఉంటారు. వారిని తప్పించుకుపోవడానికి చూస్తారు, లేదా వారి మీద బురద జల్లడానికి చూస్తారు. ఇంకా మాట్లాడితే వారిని ఆ రంగంలోంచి తప్పించడానికి కూడా ప్రయత్నించవచ్చు. అది మోహం యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. మీకు మోహం ఉందో లేదో తెలుసుకోవడానికి మీకు మీరే ఒక చిన్న పరీక్ష పెట్టుకోవచ్చు. తోటి వారిని, ముఖ్యంగా మీ రంగంలో మీకు ధీటుగా నిలిచిన వారిని మీరు మనస్ఫూర్తిగా మెచ్చుకోగలుగుతున్నారా లేదా? ఒక గొప్ప నాదస్వర విద్వాంసుణ్ణి ఇంకొక నాదస్వర విద్వాంసుడు ఎలా వాయిస్తాడు అని అడిగారట ఎవరో. ఆయన అతను గాలి ఊతూ ఉంటాడండి అని చప్పరించేశాట ఈయన. అలా ఉంటుంది. ఎదుటివారి గొప్పదనాన్ని స్వీకరించడానికి మనకు గొప్ప హృదయం ఉండాలి, విశాల హృదయం ఉండాలి. అంటే గర్వం ఉండకూడదు. ఎప్పుడైతే గర్వం కలుగుతుందో అప్పుడే భక్తి మార్గం మూసుకుపోతుంది. భక్తి లేనిదే జ్ఞానం పొందడం అసాధ్యం. అందువల్ల అమానిత్వాన్ని మొట్టమొదటి లక్షణంగా పేర్కొంది శాస్త్రం. దీన్నే సానుకూలంగా చెప్పాలి అంటే వినయం అని అంటారు. మన పురాణాలలో, ఉపనిషత్తుల్లో అనేక గర్వభంగాల కథలు ఉన్నాయి. కేనోపనిషత్తులో దేవతల గర్వభంగం గాథ మనం చూస్తాం. పురాణాల్లో నారద గర్వభంగం, సత్యభామ గర్వభంగం మనం చూస్తాం. ఎక్కడ ఎవరిలో గర్వం పొంగి పొర్లుతున్నా వెంటనే వారికి గర్వభంగం కలిగిస్తాడు భగవంతుడు. ఆ గర్వభంగం నుంచి పుట్టినదే వినయం. మన ఆచార్యులు వాళ్ళని తీసుకుంటే వారు వినయానికి పెట్టింది పేరు. వారి రంగంలో వారు నిష్ణాతులు అయినా కూడా కొంచెం కూడా గర్వం లేదు.
కాళిదాసు సంస్కృతంలో ఉద్దండ పండితుడు, మహామేధావి. ఆయన కలం నుంచి ఎన్నో కవితలు, నాటకాలు జాలువారాయి. అన్నింటిలోనూ ఆయన రాసిన ప్రార్థనా శ్లోకాలలో ఆయనలో వినయం ఎంతగా ఉట్టిపడుతుందో తేట తెల్లమవుతుంది. ఆయన వినయం చూపించడమే కాదు, మానవాళికి వినయాన్ని నేర్పిస్తారు. మంద కవియస ప్రార్థి గమిష్యామ్యుపహాస్యతాం ప్రాంసులభ్యే ఫలే లోభా దుద్బాహురివ మామనః అంటూ రఘువంశంలో మొదట్లో అంటారు. మందహ, అంత గొప్ప సంస్కృతి పండితుడు, నేను మంద అధికారిని అంటున్నాడు. అలాంటి ఆయనతో పోలిస్తే మనం ఎక్కడుంటాం చెప్పండి. కవియసహ ప్రార్థి, నేను ఈ రఘువంశం రచించి పేరు ప్రఖ్యాతులు పొందాలనుకుంటున్నాను. గమిష్యామి ఉపహాస్యతాం, కానీ ఈ ప్రపంచం నన్ను చూసి నవ్వుతుంది. రాంసు లభ్యే ఫలే లోభా దుద్బాహురివ వామనః, పొడుగైనటువంటి చెట్టు మీద ఉన్న ఫలాలను అందుకోవడానికి మరుగుజ్జు ఎగిరెగిరి పడుతున్నట్ట. అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. కవి యశస్సు అనే ఫలాలను అందుకోవడానికి మరుగుజ్జు అనే నేను ఎగిరిపడడం కూడా అంతే హాస్యాస్పదం అని అంటాడు కాళిదాసు. కాళిదాసు ఉపమాలంకారాలలో అందివేసినటువంటి చెయ్య, అంటే పోలికలు చెప్తూ ఉంటారు. అందువల్ల కాళిదాసును ఉపమా కాళిదాసస్య అని అంటారు. క్వసూర్యప్రభవో వంశః క్వచాల్ప విషయామతి తితీర్షరుద్ధస్తరం మోహ దుడుపేనాస్మి సాగరం. నేను ఈ రఘువంశ చరిత్ర రాయడానికి పూనుకున్నాను. రఘువంశం ఎంత గొప్పది! అంత గొప్ప వంశం ముందు నేనెంత! అయినా కూడా ఆ గొప్పదనాన్ని వివరించడానికి కంకణం కట్టుకోవడం ఎంత సాహసం! మోహాదుడు పేనాస్మి సాగరం, అనంత సాగరాన్ని చిన్న నావలో దాటడానికి సాహసించినట్టు ఉంటుంది నా ప్రయత్నం అని అంటున్నారు. నా చిన్ని మేధస్సు ఎక్కడా, రఘువంశం యొక్క గొప్పదనం ఎక్కడ అంటారు. అది కాళిదాసు యొక్క గొప్పదనం. అంతే గొప్పవారు శంకరాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, మధుసూదన సరస్వతుల వారు కూడా. వీరంతా వీరికి ఎంత శాస్త్రం తెలిసినా కూడా వినయ విధేయతలతో విరాజులుతూ ఉంటారు. అవినయమపనయ విష్ణు అంటూ షట్పది స్తోత్రంలో శంకరాచార్యుల వారి మొట్టమొదటి ప్రార్థన అది. ఓ దేవా, నా నుంచి గర్వాన్ని తొలగించు, నాకు వినయాన్ని కలిగేలా చెయ్యి. ఏ రంగంలో ఉన్నా కూడా వినయం ఉండాలి. ముఖ్యంగా వేదాంత అధ్యయనానికి తప్పనిసరిగా ఉండాలి. వినయం లేనిదే భక్తి కుదరదు. భక్తి లేకపోతే జ్ఞానం కలగదు. హిరణ్యకశిపుని రాజ్యంలో ఓం నమో నారాయణాయ దానికి బదులు ఓం హిరణ్యకశపవే నమః అని అనాలి ప్రజలు. అంత గర్వం ఉండేది. కాబట్టి మొదటి విలువ అమానిత్వం, రెండవ విలువ అదంభిత్వం. దంభిత్వం అంటే మానిత్వం యొక్క బాహ్య ప్రదర్శన. మానిత్వం ఒక అంతర్గత భావన. నేను గొప్పవాణ్ణి, నేను పండితుణ్ణి అని భావించడం మానిత్వం. దాన్ని బయటకు ప్రదర్శిస్తే అది దంభిత్వం అవుతుంది. వ్యక్తమానిత్వం దంభిత్వం, అవ్యక్త దంభిత్వం మానిత్వం. అంటే మీ గొప్పతనాన్ని వేషభాషల్లో ప్రదర్శించడానికి మీరు ప్రయత్నిస్తారు.
మీరు మంచి వస్త్రాలంకరణ చేసుకుని వెళుతూ ఉంటే నలుగురు వెనక్కి తిరిగి మిమ్మల్ని చూడాలి అని ఆశపడతారు. ఇలాగా ఆకర్షణీయంగా కనబడాలి అనే కోరికను సొమ్ము చేసుకుంటున్నాయి ఈనాటి అనేక బ్యూటీ పార్లర్లు. ఏదైనా బహిరంగ సభలో చూడండి, ఎవరో ఒకరు హడావిడిగా వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మైక్ సరిగా పనిచేస్తోందో లేదో పరీక్షించినట్టు చేసి వెళతారు. అతను ఆ కార్యక్రమానికి చాలా ముఖ్యుడు కాబోలు, అన్ని ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు అని ప్రేక్షకులు పొరపడే అవకాశం ఉన్నది. నిజం చెప్పాలి అంటే అతనికి ఆ కార్యక్రమానికి ఏ సంబంధం ఉండదు. ముందు రోజు దాకా అటువైపు తొంగి చూసి కూడా ఉండడు. కానీ ఆ రోజు మాత్రం ఎలాగో కష్టపడి ఒక బ్యాడ్జ్ సంపాదించుకుని హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇదంతా కూడా నలుగురి దృష్టిలో పడడానికి చేసేటువంటి హంగామా. దీన్ని దంభిత్వం అని అంటారు. అదంభిత్వం అంటే దీనికి భిన్నమైనటువంటి ప్రవర్తన. దీన్నే సానుకూలంగా చెప్పాలి అంటే నిరాడంబరం అని అంటారు. వేష భాషలు నిరాడంబరంగా ఉంటాయి. కొంతమంది ఎంత గొప్పవారైనా కూడా తెర వెనక ఉండిపోవడానికే ఇష్టపడతారు. అందువల్లనే మన పెద్దవారు అంటారు, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఆ విధంగా రెండవ విలువ అదంభిత్వం. మూడవది అహింస. హింస అంటే హాని చెయ్యడం. మనుషులకే కాదు, జంతువులకు కూడా హాని చెయ్యకూడదు. ఇతరులను హింసించడానికి మనకు 3 ఆయుధాలు ఉన్నాయి. అవేమిటి? నా చేతిలో ఏం ఆయుధాలు లేవే అంటే అవి అంతర్గతంగా ఉన్నాయి. అవి కాయిక, వాచిక, మానసిక ఆయుధాలు. కాయిక అంటే శరీరం. తమ కాళ్లతో చేతులతో ఎదుట వారిని హింసిస్తారు కొంతమంది. భగవంతుడు ఈ ఆయుధాలను మన మంచి కోసం ఇస్తే ఇలాగా దుర్వినియోగం చేస్తారు కొందరు. వాచిక అంటే వాక్కు. జంతువులకు వాక్కు లేదు, అందువల్ల అవి వాక్కు పరంగా ఎవరిని హింసించలే. కానీ మనిషి తన వాక్కులతో దుర్భాషలు ఆడగలడు. మనిషికి అద్భుతమైనటువంటి ఆయుధాలు భగవంతుడు ఇచ్చాడు. వాటిని దుర్వినియోగం చేయడమో సద్వినియోగం చేయడమో మనిషి యొక్క చేతిలోనే ఉన్నది. చేత్తో ఒక దెబ్బ వేసిన దానికంటే కలిగే బాధ కన్నా మాట వల్ల కలిగే గాయం ఇంకా లోతుగా ఉంటుంది. అందువల్లనే మన పెద్దలు నోటిని ముఖ్యంగా అదుపులో పెట్టుకోవాలి అని అంటారు. మానసిక అంటే మనస్సు లేదా అంతఃకరణ. ఎదుట మనిషిని కొట్టి తిట్టి హింసించకపోయినా కొంతమంది మనస్సులో తిట్టుకుంటారు. ఇంకా మాట్లాడితే శపిస్తారు, వారు నాశనం అయిపోవాలి అని శపిస్తారు. ఆలోచనలకు కూడా శక్తి ఉంటుంది, అవి కూడా శక్తివంతమైనవే. అహింస అంటే కాయిక, వాచిక, మానసిక హింస వర్జనలు. అహింస ఎందుకింత విలువైనది అంటే పతంజలి అష్టాంగ యోగంలో యమ నియమాలు వస్తాయి. వాటిని మనం వివరంగా 6వ అధ్యాయంలో చూసాం. వీటిని మన ధర్మశాస్త్రం చెప్పినటువంటి 10 కమాండ్మెంట్స్గా మనం తీసుకోవచ్చు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం. ఆ తర్వాత ఈశ్వర ప్రణిధానం. వీటిని యమనియమాలు అని అంటారు. అహింస ఎందుకు పాటించాలో అనేక కారణాలు చెప్పచ్చు. ప్రకృతి సూత్రం ఏమిటి అంటే దాన్ని చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇతరులు మనకి ఏమి చేయకూడదు అనుకుంటున్నామో అది మనం ఇతరులకు చేయకూడదు. మనకు దోమ కూడా హాని చేయకూడదు అని మనం అనుకుంటే మనం ఎవరికీ కూడా హాని చేయకూడదు.
ఈ భావన అందరికీ ఉంటుంది కాబట్టి అది ప్రకృతి సూత్రం. దయానంద సరస్వతి స్వామీజీ అనేవారు, మనకు ప్రశాంతత కావాలి అంటే మనం ప్రకృతి సూత్రాన్ని ఉల్లంఘించకూడదు. ప్రకృతి సూత్రాన్ని ధర్మం అని అంటారు. ధర్మాన్ని అతిక్రమిస్తే మనను మనమే హింసించుకున్నట్టు అవుతుంది. ఆ విషయం అర్థం చేసుకోవడానికి దయానంద సరస్వతి స్వామీజీ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తూ ఉండేవారు. వేప చెట్టు బోదె చూస్తే చాలా అది గరుగ్గా ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒంటి మీద షర్టు కానీ బనియన్ కానీ లేకుండా దానికి వీపు పెట్టి గట్టిగా రుద్దుకుంటే ఏమవుతుంది? చెట్టుకేమీ అవ్వదు, అది నిక్షేపంలా ఉంటుంది. మీరు వీపు రుద్దిన తీవ్రతను బట్టి మీకే బాగా మంట పెడుతుంది. ధర్మం లేదా ప్రకృతి సూత్రం ఆ వేప చెట్టు లాంటిది. మీరు ధర్మాన్ని ఉల్లంఘిస్తే ధర్మానికి ఏమీ అవ్వదు, దాన్ని ఉల్లంఘించినటువంటి మీరే బాధపడతారు. అందువల్ల అహింసను పాటించడం అంటే ప్రకృతి సూత్రాన్ని పాటించినట్టు. ఈ జగత్తు ఒక పెద్ద బ్యాంకు లాంటిది. ఈ జగత్తుకు మీరు ఏం చేస్తే అది జగత్తు అనే బ్యాంకులో మీరు చేసుకున్నటువంటి జమ అవుతుంది. మీరు ఏది జమ చేస్తే దానినే వెనక్కి తీసుకోగలరు. అంటే మీరు ప్రపంచానికి హింస చేస్తే వెనక్కి తిరిగి ఇచ్చేది కూడా హింసే. మీరు ప్రపంచానికి దయా, జాలి, ప్రేమ, ఆప్యాయతలను పంచితే మీకు తిరిగి దయా, జాలి, ప్రేమ, ఆప్యాయతలు వెనక్కి వస్తాయి. ఈ జమ అనే సూత్రం ప్రకారం మీరు అహింసను జమ చేస్తే మీకు కూడా అహింస తిరిగి వస్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని అంటారు. ఆంగ్ల సామెత ఇంకా ఎక్కువ చేసి చెప్తుంది, ఇఫ్ యు సో ఏ విండ్ యు రీప్ ఏ వర్ల్విండ్ అంటుంది. మీరు ఒక గాలిని పాతితే పెనుగాలి వస్తుందిట. అంటే ఫలితం ఒక్కోసారి 10 రెట్లుగా వస్తుంది. అందువల్ల అహింస అన్నది మీరు పాటించి తీరాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విలువ. మూడవ కారణం వేదాంతపరంగా వస్తుంది. సైకాలజీ కూడా అదే చెప్తుంది. ఎదుట వారిని హింసించే మనస్తత్వం సహజంగా ఉంటుందిట అందరిలో. మీకు తెలియకుండానే మీరు చేస్తూ ఉంటారు. ఎందుకు ఎదుట వారిని హింసిస్తున్నారు అని మనస్తత్వ విశ్లేషణ చేస్తే తేలిన కారణం ఇది. మీరు మీ కుటుంబం నుంచి, మీ స్నేహితుల నుంచి, ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలని ఆశిస్తారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే మీరు వారి మీద రాగద్వేషాలను పెంచుకుంటారు. మీరు ఆశించినట్టుగా వారు ఉంటే గొడవే లేదు, మీరు సంతోషంగా ఉంటారు. కానీ సగం వైపు వారు మీరు ఆశించినట్టుగా ఉండరు. ఎందుకు అంటే వారు కోరుకున్నట్టుగా వారి ఇష్టానుసారంగా వారు ఉంటారు. ఇంగ్లీష్లో ఒక తమాషా అయినటువంటి వాక్యం ఉన్నది, ఎవ్రీబడి హ్యాజ్ ఎ రైట్ టు మై ఒపీనియన్. నా అభిప్రాయాన్ని బట్టి, వారి అభిప్రాయాన్ని బట్టి కాదు, నా అభిప్రాయాన్ని పాటించే హక్కు అందరికీ ఉంది అని దీని అర్థం. అందరూ నా మాటే వినాలి అని మర్యాదగా చెప్పినటువంటి వాక్యం ఇది. కానీ దురదృష్టవశాత్తు వారికి కూడా ఫ్రీ విల్ ఉంది కదా. భగవంతుడు మీకు ఒక్కరికే ఫ్రీ విల్ ఇచ్చి తక్కిన వారికి ఇవ్వకుంటే అది బాగుండేది. కానీ పాపం ఆయన అలా చేయలేదు. అందువల్ల మీరు ఎదుట వారి నుంచి ఆశించినవి వారు నెరవేర్చరు. మీకేమో మీరు ఎదిగిన కొద్దీ మీరు ఆశించేవి కూడా మీతో పాటు పెరుగుతూ వస్తాయి. కొంతమందికి మరీ చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా పట్టింపు ఉంటుంది. ఆకుపచ్చ రంగు కావాలి అని అంటే ఏదో ఒక ఆకుపచ్చ కాదు, అందులో కూడా ప్రత్యేకించి లేత ఆకుపచ్చో ముదురాకుపచ్చో కావాలి.
అది తీరకపోతే పిచ్చి కోపం వస్తుంది. ఆశించినటువంటి ఫలం దక్కకపోతే సహజంగా మీరు బాధపడతారు. మీరు బాధపడితే తక్షణం మీరు చేసే పని ఏమిటి? ఆ బాధకు కారణమైన వారిని దుయ్యబడతారు. సమాజం మిమ్మల్ని బాధిస్తే మీరు సమాజాన్ని బాధిస్తారు. దెబ్బతిన్న వ్యక్తి దెబ్బతీయడానికి చూస్తాడు. ఇది మానవ నైజం. అది కూడా వెంటనే చేస్తారు. మీ బాబు తప్పుగా ప్రవర్తిస్తే మరుక్షణం అతన్ని తిట్టడమో కొట్టడమో చేస్తారు. అలాగా ఇది సహజమైనటువంటి ప్రతిస్పందన. ఇలా హింస చూపకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దానికి పరిష్కారం ఏమిటి? ఎవరైనా మిమ్మల్ని బాధిస్తే వారిని తిరిగి బాధించడం సహజం అన్నప్పుడు ఈ సహజ గుణాన్ని ఎలా పోగొట్టుకోవాలి? దానికి పరిష్కారం ఒక్కటే. మీరు చాలా సున్నిత హృదయులు కావాలి. ఎంత సున్నిత హృదయులు అవ్వాలి అంటే మీరు ఎదుటివారిని హింసిస్తే వారు పడే బాధ మీరు కూడా అనుభవించాలి. అంటే ఆ బాధ మీలో ప్రతిబింబించాలి. వారితో పాటు మీరు కూడా బాధపడాలి. ఈ విషయం కన్న తల్లిని చూస్తే అర్థమవుతుంది. తల్లి హృదయం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. తన కన్న బిడ్డ తప్పు చేస్తే అతన్ని తీవ్రంగా దండిస్తుంది. కానీ దండించిన మరుక్షణం అతన్ని వాటేసుకుని బోరున విలపిస్తుంది. ఇంకా మాట్లాడితే దెబ్బతిన్న బాబు కన్నా కూడా దెబ్బ కొట్టిన తల్లి బాధ ఎక్కువగా ఉంటుంది. అది సున్నిత మనస్కుల మనస్తత్వం. సున్నితమైనటువంటి మనస్సు ఉన్నవారు ఎవరినైనా బాధిస్తే వారు తమను తాము బాధించుకున్నంతగా బాధపడిపోతారు. ఎవరికి తమను తాము బాధించుకోవాలని ఉండదు కదా. చూసారా దీని వెనక ఉన్న మనస్తత్వం? ఎప్పుడైతే మీరు సున్నిత మనస్సు ఉన్నవారవుతారో అప్పుడే మీరు ఎవరికి హింస తలపెట్టరు. ఒకవేళ పొరపాటుగా ఏదైనా చేస్తే ఎన్నో రాత్రులు నిద్రపోకుండా బాధపడతారు. అయ్యో అతను ఏమనుకుంటాడో అని మీరు బెంగపడిపోతారు. ఒక్కోసారి దెబ్బతిన్న వ్యక్తి పర్వాలేదు నేనేమనుకోలేదులేండి అన్నా కూడా మీ బాధ తగ్గదు. అందువల్ల అహింస పాటించాలి అంటే మనస్సు సున్నితంగా చేసుకోవాలి. ఈ సున్నితమైనటువంటి మనస్సుతో సూక్ష్మమైనటువంటి వేదాంత బోధను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల అహింస అంటే సున్నిత మనస్కులు అవ్వడం. మీ మనస్సు ఎంత సున్నితంగా ఉండాలి అంటే ఏదో వార్తాపత్రికలు ఎక్కడో ఎవరికో ఏదో నష్టం వచ్చిందని మీరు చదివితే వారి గురించి మీ మనస్సు స్పందించాలి. అలాగా మనస్సు స్పందించకపోతే మనస్సు బడ్డబారిపోయిందని అర్థం. ఏ స్పందన లేని హృదయమే ఇతరులను బాధ లెక్క చేయదు. అదే మీ మనస్సు సున్నితంగా ఉంటే వారికన్నా మీరే ఎక్కువ బాధపడతారు. పశ్చాత్తాపాన్ని మించినటువంటి శిక్ష లేదు అని అన్నారు పెద్దలు. కృంగదీసే మనస్సు అతన్ని శిక్షిస్తుంది. అహింస పరమో ధర్మ. ఆ విధంగా మూడవ విలువ అహింస. మిగతా విలువలను మనం వచ్చే తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.